హాయ్ అండి. మా పాపతో మేము ఫస్ట్ టైమ్ స్వర్ణగిరి వెళ్ళాము. స్వర్ణగిరి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి 5 మినిట్స్‌లో ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. మెయిన్ స్వర్ణగిరి ఈవినింగ్ టైమ్ లైట్‌తో చాలా బావుంటుంది. సో, మీరు కూడా ఈవినింగే ప్లాన్ చేసుకోండి. వీక్ డేస్ అయితే బెటర్. వీకెండ్స్ చాలా రష్‌గా ఉంటుంది కాబట్టి వీక్ డేస్ అయితే బెటర్‌గా చూడొచ్చు. సో, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో అయితే యాదగిరిగుట్ట వెళ్ళే రూట్ వెళ్తూ భువనగిరి అని చెప్తే టెంపుల్ దగ్గర దింపుతారు. మేమైతే ఓన్ ట్రాన్స్‌పోర్ట్‌లో వెళ్ళాము. సో, ఓఆర్ఆర్ ఎక్కిన తర్వాత ఎగ్జిట్ 9 దగ్గర దిగాము. ఇది యాదగిరిగుట్ట వెళ్ళే రూట్‌లోనే వస్తుంది. సో, ఇలా మేము ఎగ్జిట్ దిగాక వస్తుంటే హైవే మీద నుండి లాంగ్ షాట్‌లో లైట్స్‌తో చాలా బాగా కనిపించింది టెంపుల్. నాకైతే సేమ్ తిరుమల ఫీల్ వచ్చింది చూడగానే. లోపలికి ఎంట్రన్స్ ఆర్చ్ అయితే చాలా బాగుంది. వెళ్ళగానే పార్కింగ్ అయితే ఉంది. బైక్ అయితే 20 రూపీస్, కార్‌కి అయితే 50 రూపీస్ అని చెప్పారు. సో, మేము టికెట్ తీసేసుకున్నాము. టెంపుల్ రాగానే మా పాప గోవిందా గోవిందా అనుకుంటూ టెంపుల్ వైబ్స్‌లోకి వెళ్ళిపోయింది. యాదగిరిగుట్ట వెళ్ళి చూసుకొని లంచ్ చేసి రిటర్న్ వచ్చేటప్పుడు ఈవినింగ్ ఇటొస్తే 1 డేలో మనం 2 కవర్ చేసేసుకోవచ్చు. అండ్ 2 ప్లేసెస్ కూడా చాలా బావుంటాయి. కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో, ఇలా మేము ఇంకా కార్ పార్క్ చేసుకొని రాగానే స్టెప్స్ ఉన్నాయి ఎంట్రన్స్‌లో. పాదాలు కూడా ఉన్నాయి. సేమ్ యాజ్ అలిపిరి పాదాలు స్టెప్స్ ఫీల్ వచ్చింది నాకు. దీనికి లెఫ్ట్ సైడ్ కార్స్ డైరెక్ట్‌గా పైకెళ్ళిపోవచ్చు. మాకది తెలియలేదు. సో, మేము పార్క్ చేసేసాము కిందనే. స్టెప్స్ ఎక్కలేని వాళ్ళైతే రైట్ సైడ్ ర్యాంప్ ఉంటుంది. ఆ ర్యాంప్ మీద నుంచి పైకి వెళ్ళొచ్చు. సో, మనం పైకి వెళ్ళడానికి 3 వేస్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి డ్రెస్ కోడ్ కూడా ఉందండి. మనం స్కిన్ టైట్స్, షార్ట్స్ లాంటివి వేసుకోకూడదు. ట్రెడిషనల్ వేర్ వేసుకొనే వెళ్ళాలి. ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఇదే పని. మా పాప అయితే అస్సలు ఫుడ్ తినదు. ఎక్కడికి తీసుకువెళ్ళినా నేను దానికి ఫుడ్ పెట్టడంతోనే అయిపోతూ ఉంటుంది. ఎలాగోలా మా పాప స్లోగా స్టెప్స్ అన్నీ ఎక్కేసుకుంటూ ఈ రోజుకైతే మాత్రం ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసిందండి. మనం ఇలా పైకి రాగానే ఒక్క రౌండ్ అలా ఒక్క సర్కిల్ వేస్తే మనకి మొత్తం అంతా వ్యూ కనిపిస్తుంటుందండి. ఎంత బాగా అనిపిస్తుంది అంటే మొత్తం అంతా మనకి కంప్లీట్ తిరుమల వైబ్ లాగే అనిపిస్తుంది అనమాట. ఇక్కడే ఇలా మనం ముందుకు రాగానే మనకి వినాయకుడి టెంపుల్ ఉంటుందన్నమాట. ఆ వినాయకుడి టెంపుల్ దర్శనం చేసేసుకొని మనము టికెట్ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ అయితే తీసుకోవచ్చు. 50 రూపీస్, 100, 300 రూపీస్ అండ్ 500 రూపీస్ టికెట్స్ ఉంటాయన్నమాట. అయితే మేము ఆ లైన్స్ చూసి ఒక సెక్యూరిటీ గార్డ్ని అడిగితే కనుక ఆయన ఫ్రీ లైన్ ఫాస్ట్గానే మూవ్ అవుతుంది అని చెప్పారు. సో, మేము ఇంకా ఫ్రీ లైన్‌లోకి వెళ్ళిపోయామనమాట. సో, ఫోన్స్ అన్నీ డిపాజిట్ చేసేయాలి. ఫోన్స్ అన్నీ డిపాజిట్ చేసి మేము ఫ్రీ లైన్‌లోకి వెళ్ళిపోతుంటే మేము దారిలో మాకు ఒక పెద్ద ప్యాలెస్ లాగా కనిపించిందనమాట. ఆ ప్యాలెస్ ఏంటా అని చూస్తే అది అన్నదాన సత్రం. మనం దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళంగానే వాహనాలుంటాయన్నమాట. స్వామివారివి. సేమ్ తిరుమలలో ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలాగే ఉంటాయి. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే మనకు అమ్మవారు కూడా ఉంటారు. అమ్మవారి దర్శనం కూడా చేసుకొని, మనం తీర్థప్రసాదాలు తీసుకొని, ఆ తర్వాత బయటకొచ్చేస్తాము. మొత్తం మాకు ఫ్రీ లైన్‌లో మండే రోజున వెళ్ళాము మేము. మాకు మొత్తం ఫ్రీ లైన్‌లో దర్శనం అయ్యి మేము బయటికి రావడానికి 40 మినిట్స్ పట్టింది. బయటికి రాగానే ఇలాగా ఆంజనేయ స్వామి ఉంటారు. మీరు చూసినట్టయితే ఆంజనేయ స్వామిది ఇంకా కొంచెం కన్‌స్ట్రక్షన్‌లో ఉంది కదా! అలాగే ఇప్పుడు మేము అలా నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో మాకు ఇంకా ఏవో కొంచెం కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నట్టు కనిపించాయి. ఒక హాల్, కొన్ని రూమ్స్ అలా బ్యాక్ సైడ్ ఉన్నాయన్నమాట. ఈ ఏరియాలో మేము చూసాము. ఇవన్నీ ఇంకా అండర్ కన్‌స్ట్రక్షన్ ఉన్నాయి. మరి ఇవన్నీ దేనికి పెడతారో తెలియదు మనకింకాను. ఆ తర్వాత మనం ఎప్పుడా, ఎప్పుడా అని ఎదురు చూస్తున్న పద్మనాభ స్వామి వారిది ఈ లొకేషన్‌కైతే వచ్చేసాము. కొలను ఉండి పద్మనాభ స్వామి వారు ఉంటారు. ఈ లొకేషన్ అయితే చాలా ఎక్సలెంట్‌గా ఉంది. మేమైతే ఎగ్జాక్ట్‌గా ఈ లొకేషన్ కోసమనే వెళ్ళాము స్వర్ణగిరికి. చాలా బావుంటుంది. అసలు ఎంత ప్లెజెంట్‌గా ఉంటుందంటే అసలు చెప్పలేము. ఆ పైనుండి చూసిన తర్వాత మళ్ళీ మనము కిందకి దిగి వెళ్ళొచ్చు. కిందకి స్టెప్స్ ఉంటాయి. కిందకి స్టెప్స్ దిగి మనం వెళ్ళిన తర్వాత మనకు అక్కడే ధ్వజస్తంభం లాగా ఉంటుంది. అక్కడ మనం హారతి అన్నీ పెట్టొచ్చు. ఇంకా అలా బయటకొచ్చేసాము. మనం బయటకొచ్చిన తర్వాత చిన్న షాప్స్, ప్రసాదం కౌంటర్స్, ఇంకా ఒక చిన్న ఫౌంటైన్స్, పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న ప్లే ఏరియా లాగా ఇవన్నీ కూడా ఉంటాయి. మేమైతే మండే రోజున వెళ్ళాము. సో, ఆ మండే రోజున మాకు మొత్తం దర్శనం అయ్యి బయటికి రావటానికి అయితే మొత్తం ఒక 1.5 అవర్ దాకా పట్టింది. మాకు జర్నీ అయితే వెళ్ళటానికి, రావటానికి, దర్శనానికి మొత్తం కలిపి మాకు 5 అవర్స్ పట్టింది. సో, అప్రాక్సిమేట్‌గా మనము జర్నీ, దర్శనము మొత్తం కలిపి మనము ఒక 5 అవర్స్ కింద కాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీకింకా ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.